సంవత్సరాలుగా అలుపెరగినటువంటి పోరాటం చేసి మా ఎంఆర్పిఎస్ నాయకులు అనుబంధ సంస్థల్ని కలిసి ఒక్కరోజు కాదు అలుపెరుగున ప్రతి ఒక్కరూ తన వంతు కృషి చేస్తూ వీధి తిరుగుతూ అవమానాలు భరిస్తూ అన్నీ కూడా సాధించాలనే నెపంతో మేము వెనుకడికి వేయకుండా ఈరోజు మేము మహా సంగ్రామంగా నిర్మించినటువంటి ఒక ఉద్యమాన్ని మన అన్నగారైనటువంటి మందకృష్ణ మాదిగ గారు మాకు అండగా ఉండి మమ్మల్ని ఒక మనుషులుగా తీర్చిదిద్దాలా, ప్రతి ఒక్కరూ ధైర్య సాహసాలతో ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు అన్న అడుగుజాడల్లో మేమంతా నడిచాము. ఫలితంగా మాకు అభినవ అంబేద్కర్ మాదిరిగా మాకు అన్న ముందుండి మాకు ఈ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందేటట్టుగా ఈరోజు మాకు శుభార్త వచ్చింది. కాబట్టి ఈ భావోద్వేగాన్ని మేము భరించలేక బాగా మా ఆనందాన్ని అందరూ పంచుకొని ఈరోజు మాకు మన అన్నగారికి ఈరోజు మన మందకృష్ణ అన్నగారికి పాలాభిషేకం చేసి ఈరోజు మా ఆనందాన్ని మా సోదరులు సోదరీమణులతో కూడా మేము మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మేము ఈరోజు పండగ వాతావరణంలో మేము మా ఫలితాన్ని మేము అందరికీ తెలియపరుచుకుంటూ అన్నదమ్ముల సోదర భావంతో మేము ఎలా ముందుకెళ్ళి ఈ ఫలాన్ని అనుభవించేదానికి అందరూ కూడా ఇదే మాదిరిగా ఉంటామని మేము ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మా ఎంఆర్పిఎస్ తరఫున అనుబంధ సంస్థల తరఫున మీకు తెలియజేసుకుంటున్నాను. మాకు పండుగ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మహానుభావులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు వర్గీకరణ ఫలితాన్ని ఇచ్చారు. దానిలో భాగంగా 30,000 ఉద్యోగాలు మేము విద్యారంగాల్లో అన్ని రంగాల్లోన ప్రోత్సాహంగా ఉన్నాము. అదే కాకుండా మహానుభావులు మహనీయులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు అలుపెరగని 30 సంవత్సరాల పోరాట ఫలితమే ఈరోజు ఈ పండుగ చేసుకోవడానికి కారణాలు. అదే కాకుండా ఎంతోమంది ఉద్యమకారులు ఎన్నో ఒడిదుడుకులు అనుభవించిన తర్వాతే ఈ ప్రతిఫలం అందింది. అలాగే మరణించిన వారికి కూడా నాకు ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇక్కడికి విచ్చేసిన మా ఎంజీఎఫ్ నాయకులు గారు కానీ సీనియర్ నాయకత్వం ఎంఎస్పీ నాయకులు గారు కానీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పండుగ వాతావరణాన్ని కనీవిని ఎరగకుండా ఈ పలమనేరు నియోజకవర్గ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుపుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అన్నగారికి పాలాభిషేకం చేయడము, అదేవిధంగా అందరూ ఇంత సంఖ్యలో రావడము చాలా ఆనందకరంగా ఉంది. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఆగస్టు 1, 2024 మాకు ఈనాడు మాదిగలకంతా స్వతంత్రం వచ్చిందని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మమ్మల్ని ఒక వర్గము తొక్కేసింది. ఎన్నేళ్ళు దాదాపు 70-76 సంవత్సరాలుగా. నిజానికి ఈరోజు మాకు స్వతంత్రం వచ్చింది. దీనికి ముఖ్య కారణమైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, తర్వాత వెంకయ్య నాయుడు గారికి, తర్వాత మాకంతా సహకరించినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి కార్యకర్తకు మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ
మాన్య శ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వం, మాన్య శ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వం, మాన్య శ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వం. సాధించాం 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 సాధించాం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా.